హాయ్ అండి అందరికీ. ఈరోజు వర్షం పడుతుందని చెప్పేసి సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత ఒక సైడ్‌కి ఆగి అంటే బండి ఆపేసి సైడ్‌కి ఒక దగ్గర నిల్చున్నాము. నిల్చున్నప్పుడు మనకి ఒక అబ్బాయి నేపాల్ కుర్రాడంట. తనది బ్యాగ్ పోయింది. బ్యాగు అంటే పోయింది అనంటే బస్‌లో మర్చిపోయిండంట బస్‌లో. సో, ఆయన మొన్న నేపాల్ నుండి మనకి ఇక్కడ స్టడీ చేయడం కోసం ఇక్కడ ఏదో యూనివర్సిటీలో అడ్మిషన్ ఉందని చెప్పేసి వచ్చిండంట. సో, అక్కడ అడ్మిషన్ అయ్యిందా కాలేదో తెలీదు గానీ బ్యాగ్‌లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ బ్యాగ్‌లోనే ఉన్నాయంట. హెల్ప్ చేయండి అన్న నాకు బ్యాగ్స్ అని చెప్పేసి ఆయనకు తెలుగు రాదు. ఇక్కడ తెలుగు రాదు నాకు హిందీ ఏంటి అంటే తనని తీసుకొని ఆ టికెట్ ఏదైతుందో ఆ టికెట్ తీసుకొని ఆ టికెట్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు బ్యాగ్ ఉంది అని చెప్పారు. అంటే కస్టమర్ కేర్ కాల్ చేసి తర్వాత డ్రైవర్ నెంబర్ తీసుకొని కండక్టర్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే డ్రైవర్ ఉంది అని చెప్పారు. సో అంటే నేను నాకు కొంచెం ఇక్కడ తెలియదు కదా మీరు రండి అని అంటే సర్లే అని చెప్పేసి ఆయనతో పాటు తీసుకొని వచ్చినాము. ఇక్కడికి తీసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకోవాలి మరి అక్కడ. అబ్బాయి చాలా మంచోడు ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు తను అంటే ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఏం వర్క్ మీద వచ్చిండు, తను ఏం స్టడీ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి చెప్తున్నాడు. వివేక్ ఎవరైతే ఉన్నారో ఈ వివేక్కి చెప్పాను అనమాట, ఏమని టెన్షన్ ఏం తీసుకోకు వివేక్, నువ్వు ఎలా అయినా బ్యాగ్ దొరికిద్ది అని చెప్పేసి. మేము వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ మేడ్చల్లో కనుక్కున్న తర్వాత వచ్చేట బ్యాగ్ గురించి ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు అనుకుంటా మేబీ. ఎందుకంటే ఎవరు పోతే వాళ్ళకైతే ఇవ్వరు కదా. సో దీంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళు కనుక్కొని బ్యాగ్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ మేడ్చల్ బస్ డిపో దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చి వాళ్ళకి ఆ డ్రైవర్కి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. సో ఇక్కడ ఉన్న ఈ బస్ డిపోకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్ని కలిస్తే ఆ బ్రదర్ కూడా మళ్ళీ అక్కడ కండక్టర్ కాల్ చేస్తే తను లిఫ్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళారంట. సికింద్రాబాద్ నుండి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు బ్యాగ్ ఉంది, బ్యాగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి వచ్చేంతసేపటి వరకు మాకు కొంచెం టైం పట్టేలాగా ఉంది. వాళ్ళు ఎప్పటి వరకు వస్తారో చూసి అప్పుడు వివేక్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ తర్వాత బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసి మేము కూడా ఈ విషయానికి సంబంధించి వివేక్ ఏం చెప్తారు. నమస్తే एवरीवन, माय नेम इज़ विवेक, आई एम फ्रॉम नेपाल एंड मैंने आज एक कांड कर दिया था। तो रास्ते में बैग गुम हो गया और टेंशन था। उसी वक्त एकदम फरिश्ते की तरह हमारी भैया आ गए और मधु भैया और क्या नाम प्रवीण भैया, दोनों एकदम फरिश्ते की तरह आए और उन्होंने बोला ठीक है टेंशन मत ले, तुझे हेल्प करूँगा जाके बैग ढूंढने में। इसीलिए अभी तक वही बैग ढूंढने में लगा है और बैग अभी भी बोल रहा है कि ड्राइवर उसी के पास है और गाड़ी यहाँ अभी तक आया नहीं, उसी का वेटिंग कर रहे हैं। तो ఓకే హ్యాపీ అటెండ్ చేసి బ్యాగ్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుండి. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాం మీకు. బ్యాగ్ ఏది ఇదేనా? బ్యాగ్ చూపి. బ్యాగ్ దాంట్లోనే ఉన్నాయి డాక్యుమెంట్స్ भी सब सेफ है, इसमें आता है, సేఫ్ है, सब चेक कर लिया सब। థ్యాంక్స్ టు టీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సర్వీస్. थैंक्स तेलंगाना आरटीसी सर्विस। ఓకే